Education here at Sun can be an excellent choice for any students. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసాద్ గొండియాల. భారతదేశంలో సొంతంగా పర్సనల్ వెహికల్స్ కార్స్ వాడుకునే వారికి పెద్ద ఊరట ఈ నెల ఆగస్టు 15 సందర్భంగా లభిస్తుంది. ఏదైతే నేషనల్ హైవేల్లో టోల్ గేట్లలో రాజమార్గ్ అంటూ ఒక యాన్యువల్ పాస్ ను కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీని ద్వారా సంవత్సరానికి 3,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తే 200లకు పైగా టోల్ గేట్లు క్రాస్ చేయొచ్చు. ఈ స్కీమ్ పై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట టోల్ గేట్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనతో అకౌంట్స్ మేనేజర్ మృత్యుంజయ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. మృత్యుంజయ్ గారు నమస్కారం. ఒక కొత్త స్కీమ్ లాంచ్ అవుతుంది, యాన్యువల్ పాస్. చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి పర్చేజ్ చేయాలి, దాని గురించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్. సార్, ఇది యాన్యువల్ పాస్ అనేది మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఇంతకుముందు అనేది ఏంటంటే మామూలు మంత్లీ ట్రిప్స్ అనేసి లేదా లోకల్ పాసెస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి రీఛార్జ్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి యాన్యువల్ పాస్ అని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఈ యాన్యువల్ పాస్ వల్ల ఏంటంటే యాన్యువల్ పాస్ 1 year కంటూ యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 200 ట్రిప్స్ అనేది వస్తుంది. సో 200 ట్రిప్స్ ఆర్ 1 year, విచ్ ఎవర్ ఇస్ లెస్ ఇట్ విల్ బి అప్లికబుల్ ఫర్ దట్ అనమాట. సో దీనికంటూ ఒక రాజమార్గం అనే ఒక యాప్ అనేది ఒకటి ఉంటుంది. క్లియర్ గా చెప్పండి. ఆ మొబైల్లోనైనా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా లాగిన్ అయి చేసుకోవచ్చా, లేదంటే ఏదో పర్టికులర్ మీ సేవ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా సింపుల్ గా ఎలా యాప్ ని ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి? మీరు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో దేంట్లోకి వెళ్ళినా కానీ మీకు రాజమార్గం అనేది ఒక యాప్ అనేది ఉంటుంది. సో ఈ యాప్ ద్వారా మీరే లాగిన్ అవ్వచ్చు. సో దీనికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే మీకు వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, ఫాస్టాగ్, సో యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేయగలుగుతారు. ఇందులో ఏమైనా ఎర్రర్స్ ఎదురవుతాయా? చాలా మంది దగ్గర విన్నాను, చాసిస్ ద్వారా నెంబర్ రిజిస్టర్డ్ అయింటే దాని ద్వారా అవ్వదని విన్నాను. డైరెక్ట్ ఏదైతే రిజిస్టర్ నెంబర్ ద్వారా టోల్ గేట్ కి లింక్ అయి ఉంటే అవుతుందని విన్నాను. చాసిస్ ద్వారా అయితే అవ్వదని విన్నాను. అదేం కాదు సార్, ఏంటంటే వ్యాలిడ్ ఫాస్టాగ్ అయి ఉండాలి. ఆ ఫాస్టాగ్ వచ్చేసి బ్లాక్ లిస్ట్ లో ఉన్న, సో అదర్ వెహికల్ మిస్క్లాసిఫికేషన్ ఉన్నా కానీ ఇది వ్యాలిడ్ తీసుకోదన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ యాన్యువల్ పాస్ తీసుకోవడం వల్ల కస్టమర్స్ ఎంత మేర సేవ్ అయ్యే అవకాశం ఉంది. మామూలుగా టోల్ క్రాస్ చేస్తే ఇక్కడ నర్సన్పేట వరకు మాట్లాడుకుందాం, ఒక కార్ క్రాస్ చేస్తే ఎంత ఛార్జ్ అవుతుంది, పాస్ వల్ల ఎంత సేవ్ అవుతాం సార్? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంత్లీ పాస్ అనుకోండి, మంత్లీ పాస్ అంటే ఇది ఓన్లీ లోకల్ వరకు యూజ్ అవుతుంది. అలా లేదంటే మీరు రెగ్యులర్ ఫాస్టాగ్ కనుక ఏదైనా రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే అది మీకు టోల్ ఫీ ఏదైతే ఉంటుందో ఆ టోల్ ఫీకి మీరు సింగిల్ టైం క్రాస్ చేస్తే ఆ టోల్ ఫీ మీరు పే చేయాల్సి ఉంటుంది. అన్ కేసు రిటర్న్ వచ్చినట్లయితే దాంట్లో డిస్కౌంట్ మీకే అవైలబుల్ వస్తుంది. కానీ యాన్యువల్ పాస్ ఏమిటంటే దీనికి అలానే ఏముండదు. మీరు ఏంటంటే మీరు 200 ట్రిప్స్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు దీన్ని యూస్ఫుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో డౌట్ సార్, ఇప్పుడు ఆల్రెడీ నా కారే అనుకుందాం, నా కార్లో నా కార్ టోల్ తాలూకా ట్యాగ్ లో కొంత బ్యాలెన్స్ ఉందో 500 1000 రూపీస్, దాన్ని రాజమార్గ్ యాప్ లో కన్వర్ట్ అవుతుందా, లేదంటే విడిగా రీఛార్జ్ చేసుకోవాలి 3000 అన్నది? లేదు సార్, దానికి అనేది అప్లికబుల్ అవ్వదు. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో అది మనం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది 3000 పెట్టి, త్రూ ఫోన్ పే ఆర్ ఎనీ యూపీఐ యాప్స్ ద్వారా. మరి ఏదైతే ఆ అమౌంట్ ఉంటుందో అది ఎలా యూజ్ చేసుకోవాలి? ఆల్రెడీ టోల్ లో మనకు కొంత సేవ్ అయి ఉంటుంది కదా, దీనికి సంబంధించి ఫ్యూచర్ లో అది మళ్ళీ బ్యాక్ అయ్యే అవకాశం ఉందా మన బ్యాంక్ అకౌంట్ త్రూ? అది ఎస్ సార్, ఏదైతే మనం రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ మనం డీటెయిల్స్ ఇచ్చి మనం ఫాస్టాగ్ తీసుకుంటామో అది ఆ అమౌంట్ దానికి రిఫండ్ వస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఎన్నో ఏళ్ళ నుంచి టోల్ దీంట్లో ఉన్నారు. ఇది యూజ్ఫుల్ అంటారా? ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో దీని తాలూకు విప్లవం? లేదు సార్, ఇప్పుడు మనకి ఏదైనా కానీ కొత్తగా ఒక వచ్చిందంటే ఇది యూస్ఫుల్ గానే ఉంటుంది. ఒకప్పుడు చూసుకోండి, మనకి ఫాస్టాగ్ అనేది లేదు, మొత్తం అంతా క్యాష్ మోడ్. దానివల్ల ఏంటంటే టైం వేస్ట్, సో ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఈటీసీ రావడం వల్ల దీనివల్ల బెనిఫిట్స్ వచ్చింది. సో ఫ్యూచర్ లో ఇది కూడా మనకు యూస్ఫుల్ గానే ఉంటుంది తప్పించి ఎప్పుడు కూడా డిసడ్వాంటేజ్ అంటూ ఏమీ ఉండదు. మీ పరిధి కాదు కానీ చాలా మంది కమర్షియల్ వెహికల్స్ వాళ్ళు వీళ్ళందరూ మాకు కూడా స్కీమ్ ఉంటే బాగుంటుందని వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి. ఫ్యూచర్ లో ఏమైనా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్? సార్, యాక్చువల్ గా ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లో మొత్తం జిపిఎస్ బేస్డ్ తో వెహికల్ రన్నింగ్ అనేది వస్తుంది. సో ఇంకా అడ్వాన్స్ సిస్టమ్ రావచ్చని ఆశిస్తున్నాం సార్, అంతే. ఇంకా అదేంటి జిపిఎస్ బేస్డ్ అంటే ఈ హడావుడి అంతా ఉండదా? మీకు ఐడియా ఉందా అది ఎలా ఉండబోతుంది ఆ టెక్నాలజీ అనేది? సార్, అదేంటంటే మనం టోల్ రోడ్డు ఎంతవరకు పరిధి యూటిలైజ్ చేసుకుంటామో సో దాని బేస్ మీదే మనం టోల్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడంటే మొత్తం పే చేస్తున్నారు అంటే అలా ఆ విధంగా వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అది వస్తుంది సార్. ఇంకా దానికన్నా ఇది కూడా యూజ్ఫుల్ గా దానికన్నా ఉంటుంది. ఎస్ సార్, కంపల్సరీ. మృత్యుంజయ్ క్లారిటీ ఇచ్చేసారు. ప్రస్తుతం మనం నర్సన్పేట టోల్ గేట్ లో ఉన్నాం. సరే సార్, నీ టోల్ గేట్ చూసుకుంటే ఒకసారి క్రాస్ అయితే
యావరేజ్ ఒక కారుకి అయితే 110, 120 రూపాయలు ఒకసారి కట్ అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజమార్గ్ యాప్లో యాన్యువల్ పాస్ కానీ తీసుకుంటే కేవలం అంచనాగా ఒక 15 రూపాయలు మాత్రమే కట్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి టోల్ ఘాట్ అటు నుంచి ఇటు క్రాస్ చేస్తే ఒక ట్రిప్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా సంవత్సరానికి మొత్తంగా 200 ట్రిప్పులు ఈ యాన్యువల్ పాస్ ద్వారా తీసుకోవచ్చు. సంవత్సరం రోజులు లేదంటే 200 ట్రిప్పులు, ఏది తొందరగా పూర్తయితే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ పాస్ వల్ల పెద్ద ఎత్తున ఈ పర్సనల్ వెహికల్స్ వాడే వారికి, పెద్ద ఎత్తున రెగ్యులర్ గా టోల్ గేట్లు క్రాస్ చేసే వారికి మంచి యూజ్ఫుల్ గా ఉంటుందని అయితే మీరు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఆగస్టు 15 నుంచి ఈ స్కీమ్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళ తాలూకా వెహికల్స్ వాడుతున్న వారు ఉన్నారో వాళ్ళు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ కానీ యాపిల్ ప్లే స్టోర్ లో కానీ వెళ్ళి రాజమార్గ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో తమ యొక్క వెహికల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఫాస్టాగ్ నెంబర్, రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని అందులో ఫిల్ చేస్తే ఇమీడియట్ గా ఏదైతే యూపీఐ యాప్ ద్వారా పేమెంట్స్ కూడా కంప్లీట్ చేస్తే ఇమీడియట్ గానే యాక్టివేట్ అవుతుందని, సంవత్సరం రోజుల పాటు 200 ట్రిప్పుల తోటు ఏదైతే ఈ యాన్యువల్ పాస్ ను యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ నిర్వాహకులు, ఎవరైతే టోల్ గేట్ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.